పంటను సాగు చేయడానికి నీళ్ళు ఇవ్వలేదో కొంచెం సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నా సార్. ఈ సదర్ మాట ముఖ్య ఉద్దేశం సార్, ప్రతిసారి మాకు ఈ లింగాపూర్, నచ్చెనల్లాపూరు, ధర్మాజ్పేట ఈ ఏరియా, ఆ ఏరియా నుంచి సార్ లింగాపూర్ గల్మ ఉంటుంది, ఒకటి సింగిల్ గల్మ ఉంటుంది, ఒంటి తలుపు గల్మ అంటారు సార్ దాన్ని. ఆ ఒంటి తలుపు గల్మ నుంచి ఏం చేస్తారంటే యాక్చువల్గా కడెం ఇన్ఫ్లో చేయాలంటే సరస్వతి ద్వారా తీసుకోవాలి సార్ వాటరు. మాకేమైతుంది, మా సదర్ మాట నీళ్ళు చివరి ఆయకట్టుకు రాకుండా ఒంటి గలమ నుంచి కడెంలో ఇన్ఫ్లో చేయడం మూలంగా మా పంటలు ఎండే పరిస్థితి ఉంది సార్. దయచేసి దీని మీద మీరు, అంటే ఈ గారు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు చెప్తున్నాం సార్, కొంచెం దీని మీద దృష్టి సారించాలి. దాదా ఇది కొంచెం ప్రత్యేకమైనటువంటి ఇష్యూ దాదా. ప్రతిసారి మేము నీళ్ళని అడిగే పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా మా తండ్రులు, మా తాతలు అందరూ నీళ్ళు అడుగుతున్నాం, మేము సదర్ మాట పేరిట నీళ్ళు అడుగుకుంటున్నాం. మేము మాకు హక్కుగా రావాల్సిన నీళ్ళు ఇవ్వట్లేదు మీరు. రబీ పంటకు, ఖరీఫ్ పంటకు కాలక్రమేణా పుష్కలంగా వర్షాలు పడ్డాయి సార్, దేవుడి దయ వల్ల మంచి పంట పడ్డది. కానీ ఈ పంటకు ప్రతిసారి రెండో పంటకి ఇదే పరిస్థితి మాది. అందుకోసం ఈసారి అన్న ఆ పరిస్థితి నెలకొల్పకుండా మీరు దయచేసి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వండి సార్. ఇది ఒకటే మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.